దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం మనకు కనబడుతుంది. అక్కడ దర్యావేషు రాజు ఏలుబడిలో రాజు అయినటువంటి దర్యావేషు ఆ దానియేలుని గృహలో అనగా సింహాల గృహలో వేసినప్పుడు అక్కడ ఒక మాట దానియేలు గురించి ఈ దర్యావేషు మహారాజు మాట్లాడతాడండి. ఏంటి ఆ మాట అంటే చాలా ముఖ్యమైన మాట. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. దేవుని బిడ్డలారా, ప్రజలు, అధికారులు ఆయన దేవుడైన యెహోవాను పూజించడం దానియేలుకి ఇష్టం. ప్రజలకు ఇష్టం లేదు. ఆ దర్యావేషు ఏలుబడిలో ఉన్నటువంటి అధికారులకు ఇష్టం లేదు. అయితే ఈయన తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తే ఆ సింహాలు నోళ్లను మూపించినటువంటి దేవుడు దానియేలుతో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే రాజుకేమో దానియేలు అంటే ఇష్టం, ప్రజలకేమో ఆ దర్యావేషు ఏలుబడిలో ఉన్నటువంటి ఆ ప్రధానులు, అధికారులందరికీ దానియేలు అంటే ఇష్టం లేదు. కానీ దానియేలు ఎంత గొప్పవాడంటే ఆయన ప్రార్థనాత్మ కలిగినటువంటి వాడు. ఆయన ఒక యెహోవా దేవుణ్ణి అందరికంటే గొప్పగా తన మనసులో, తన హృదయంలో, తన ఆలోచనలో, తన ప్రార్థనా జీవితంలో అందరికీ తేటగా ఒక గొప్ప వ్యక్తిగా, యెహోవా దేవునికి ఒక వ్యక్తిగా, దేవుని బిడ్డగా ఆయన ఆ దేశంలో గుర్తించారు. అందుకే ఆ 16వ వచనంలో, 6వ అధ్యాయం 16వ వచనంలో దానియేలు గ్రంథంలో అంటాడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. అక్కడ గృహానికి రాయడ్డం పెట్టి ముద్ర వేశారు. రాజు మనసు ఏదన్నా మారిపోతుందేమో, రాజు దానియేలుని ఏమన్నా పొరపాటున రక్షిస్తాడేమో అని ఆ అధికారులందరూ కూడా దానియేలు జీవితంలో రక్షించకూడదు, దానియేలుని రాజు రక్షించకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, పరమరాజు అయినటువంటి యెహోవా దేవుడు, ఆయన రక్షించుటకు ఆయన సమర్థుడు. దానియేలు గ్రంథములో ఇది 6వ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే ఒక అద్భుతమైనటువంటి విషయం. రాజుకి నిద్ర పట్టలేదు. రాజు రాజ్యములో ఆయన కూర్చున్నటువంటి ఆ ప్రదేశంలో మ్యూజిక్ కానీ అలాగే నాట్యాలు కానీ ఆపేశాడు. ఆయన ఉపవాసం ఉన్నాడు. ఒక నీతిమంతుని కోసం, ఒక ప్రార్థనా పరుని కోసం, దేవుని బిడ్డ కోసం ఆయన ఎంతగానో రాజు రాత్రంతా కూడా ఆయన నాట్యములు ఆపేశాడు, జరగనీయలేదు. ఆయన ఆ రాత్రంతా ఉపవాసం ఉన్నాడు, నాట్యములు లేవు, ఆయనకి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గృహ దగ్గరకు త్వరపడి పోయాను. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరంజీవగునుగాక, రాజు చిరకాలము జీవించునుగాక. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను
నేరము చేసిన వాడిని కాను కదా అనెను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత రాజు ఎవరైతే దానియేలుని సింహాల గృహంలో వేశారో వారిని, వారి పిల్లల్ని ఆ సింహాల గృహంలో లేక ఆ గృహంలోకి వేసినప్పుడు వారిని ఎముకలతోటి నవిలి అవి మింగేసాయి. దేవుని బిడ్డలారా, తినివేసాయి. ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే, ఆ దర్యావేశు రాజు ఒక మాట, అద్భుతమైనటువంటి మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నిత్యము నీవు సేవించుచున్న 20వ వచనంలో కూడా అదే మాట. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, రాత్రి అంతా టెన్షన్. ఒక నీతిమంతుడు చనిపోతాడేమని, ఒక మంచివాడు చనిపోతాడేమో, ఒక భక్తిపరుడు ప్రార్థనాపరుడు చనిపోతాడేమో. దేవుని బిడ్డలారా, దేవుడు దానియేలు ఒక గొప్ప ప్రార్థనాపరుడని ఆ దర్యావేశు తెలుసుకున్నాడు. ఆ దర్యావేశు నమ్మకం 16వ వచనంలో అంటాడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఈ మాట తన మనసులో దర్యావేసుకున్నటువంటి దానియేలు యొక్క దేవుడైనటువంటి యెహోవా దేవుని పక్షమున దానియేలు దేవుడైనటువంటి యెహోవా పక్షమున దానియేలు ఉన్నాడని ఆయనకి దర్యావేషుకి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయలేదండి. దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ అధ్యాయంలోనే ఒక అద్భుతమైనటువంటి 25వ వచనం 26వ వచనం అంటాడు, నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములో సకల ప్రభుత్వములు ఎందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఎటువంటి విషయం చూడండి. అంటే వాళ్ళు ప్రతిమను పెట్టినా కానీ లేకపోతే బొమ్మను పెట్టినా కానీ వాటిని ఏటిని పూజించకుండా దేవుని యొక్క బిడ్డగా, ఆయన ప్రార్థనాపరుడిగా, దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఆయన పట్టుబడి సింహాల గృహలోకి వేసిన తర్వాత దేవుడు అతనిని ఎంత హెచ్చించాడండి. ఆ దర్యావేశు రాజు చెప్తున్నాడు, దేవుని యొక్క భయము, దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండవలను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. అంటే నీవు నమ్ముకున్నటువంటి దేవుడు, నేను నమ్ముకున్నటువంటి దేవుడు ఈరోజు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎంత గొప్పడు. మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మన జీవితంలో అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చేసినాడు. కాబట్టి దానియేలు జీవితంలో కూడా మరణానికి కూడా భయపడకుండా ధైర్యంగా నా పట్ల దేవుడు ఉన్నాడు. రాజు ఏమంటున్నాడంటే, చిరకాలము జీవించునుగా కానీ ఆ సింహాల గృహలో నుంచి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ దేవుడు ఎవరు అనేది ఆయనకి నిజముగా దర్యావేషుకి లోకములో ఉన్నటువంటి సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించను. ఎంత గొప్ప విషయం. దర్యావేషు కాలంలో దానియేలుని దేవుడు హెచ్చించాడు. ఎందుకు హెచ్చించాడు? దానియేలు పక్షాన దేవుడు ఉన్నాడని దర్యావేషు తెలుసుకున్నాడు. అందుకే దర్యావేషు ఆ మాటలు ఈ 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 22, 25, 26 వచనాల్లో మీరు చదవండి. అద్భుతమైన మాటలు. కాబట్టి ఈ దినమందు నీ జీవితంలో కూడా నువ్వు దేవుని పక్షాన్ని నిలబడితే నీ పక్షాన్ని దేవుడు నిలబడతాడు. క్రీస్తు యేసు నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు అని బైబిల్లో ఉంది, న్యూ టెస్టిమెంట్లో. కాబట్టి దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు. కాబట్టి నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి విశ్వాసం దేవుని పట్ల నువ్వు కలిగి ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ జీవితంలో దేవునితో మాత్రం సఖ్యముగా ఉండడం నువ్వు నేర్చుకోవడం, ప్రార్థన చేయడం నేర్చుకోవడం. ఎంతమంది నీ పక్షాన ఉండకుండా విరోధముగా
ప్రవర్తించిన నీ పక్షాన దేవుడు ఒక్కడుంటే చాలు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యము దేవుడు నిన్ను ఈ వాక్యము విన్నటువంటి వారిని కూడా దీవించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య ఈ దినమందు ప్రభువా, ఎవరైతే ప్రభువా నీ యందు భయము భక్తి కలిగి విశ్వాసముతో జీవిస్తూ ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారుగా ఉన్నారో యేసయ్య, వారందరినీ ప్రభువా నువ్వు కాపాడే దేవుడు అంటున్నావు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, దర్యావేషు కాలంలో దానియేలు ప్రభువా ఒక ప్రార్థనాపరుడిగా, ఒక నీతిమంతుడిగా, ఒక మంచివాడిగా ఉన్నప్పుడు ఆ దర్యావేషు ఆ దానియేలుని ఎన్నో విధాలుగా ఆ సింహాల బోన్లో నుంచి తప్పించాలనుకున్నాడు. కానీ ప్రభువా, ప్రజలందరూ దేశం అంతా కూడా ఒక విధంగా ఉంది. కానీ ప్రభువా, రాజుకు నిద్ర పట్టలేదు, ఆహారం తినలేదు ప్రభు, ఉపవాసం ఉన్నాడు, నాట్యములు ఆపేశాడు. ఉదయకాలమున ఆ దానియేలు ఉన్నటువంటి సింహాల గృహ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, జీవము గల దేవుని కుమారుడు అన్నట్టు దానియేలు, నీ దేవుడు నువ్వు అనుదినము సేవించుతున్నటువంటి దేవుడు నిన్ను రక్షించగలడా? రాజు చిరకాలము జీవించునుగా. కానీ ఆ సింహాల గృహలో నుంచి దానియేలు మాట్లాడుతున్నాడు. అవును ప్రభువా, మా జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆదుకోండి, సాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.